అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో గుండెల్ని పిండేస్తే మహావిషాదం చోటు చేసుకుంది. ఒక చిన్న అజాగ్రత్త పని సంసారంలో తీరని చీకట్లను నింపింది. పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందిన మురళి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఇంజిన్ బోర్ చేయించగా బండి సెట్ అవ్వాలంటే రాత్రంతా స్టార్టింగ్లో ఉంచాలని మెకానిక్ సూచించాడు. ఆ మాట నమ్మి ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి ఇంటి లోపల ఉంచి తలుపులు బిగించుకుని ఆ కుటుంబం నిద్రపోయింది. అయితే రాత్రంతా బండి నుండి వెలువడిన ప్రాణాంత కార్బన్ మోనాక్సైడ్ ఆ గదిని మృత్యుకుహారంగా మార్చేసింది. ఆ విషవాయువును పీల్చడంతో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిద్రలోని అనంత వాయువులో కలిసిపోయారు. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధుడు రామచంద్రతో పాటు 11 ఏళ్ల కార్తీక్, 8 ఏళ్ల కవల పిల్లలు చందన, చరిత మృతి చెందడం స్థానికులను కన్నీరు మున్నీరు చేస్తోంది. లోకం తెలియని పసిబిడ్డలు నిద్రలోనే విగతజీవులుగా పడి ఉండడం చూసి త్యాగరాజు వీధి విషాదంలో మునిగిపోయింది. విధంగా బండి బాగా వచ్చింది. తెల్లవారు లేసి వస్తే బిడ్డలంతా చనిపోయారు. బండి బోర్కి వచ్చింది. చెప్పండి. బండి బోర్కి వచ్చింది. బోర్ చేయించినాను. ఇక్కడ హాల్ పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తే తెల్ల మళ్ళీ తలుపు పగలు కొట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుకున్నారు? పైన రేకులు పైన. అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్లో పెట్టారు మీరు? నైట్ పనుకున్నాను. 8:30, 9. అంటే ఇంట్లో ముందర రూమ్లో పెట్టారు లాస్ట్? నువ్వు మీ భార్య పైన పడుకోవాలా? ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి.